హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. ఓకే, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అందరూ క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అవుతున్నారంటే అండ్ క్లైమ్ చేసుకోవడం వలన ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ అలాగే మీరు లైక్ చేయడం వలన ఇంకా చాలామందికి వీడియో అనేది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీ సపోర్ట్ అనేది నాకు కూడా దొరుకుతుంది కదా. సో కాబట్టి మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి కాబట్టి లైక్ చేయండి. ఓకే, అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా? మరి యూనివర్స్ ఈరోజు మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. Grounding, cut down, ascending, mask, mirror, self-indulgence, heartbroken, ద బటర్ఫ్లై అండ్ పిక్చర్ అండి. 2 కార్డ్స్ వచ్చాయి కాబట్టి తీసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి గర్ల్ విత్ ఏ స్నేక్ అనేది వచ్చింది. ఓకే, సో వీటిని క్లారిఫికేషన్ చేద్దాం మనం. గ్రౌండింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. టెన్ ఆఫ్ కప్స్ అండి. ఇప్పుడు మీరు అనుకున్నది ఇప్పుడు నెరవేరబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు ఏదైతే మీ లైఫ్లో స్టెబిలిటీ కావాలి, సెక్యూరిటీ కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో, నా లైఫ్లో గ్రోత్ అనేది కావాలి, నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని మీరు మేబీ కలలుగానే ఉంటే అండ్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటే, సో అన్నిటికీ ఇప్పుడు మీకు రిజల్ట్ అనేది రాబోతుంది అనమాట. ఇప్పుడు మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ ఫ్యామిలీ వైజ్గా కూడా కావచ్చు, రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు, అండ్ అలాగే మీ కెరియర్కి సంబంధించి కూడా చూపిస్తుంది. ఓకే, అన్ని విధాలుగా ఇప్పుడు మీకు మంచి జరగబోతుంది. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అయితే ఇప్పుడు ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాలో అది పెడతా ఉండండి, డెఫినెట్లీ మీకు మంచి జరుగుతుంది. యూనివర్స్ని నమ్మండి, యూనివర్స్ మీద నమ్మకంతో ఉంచండి, యూనివర్స్ మీద నమ్మకంతో ఉండండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడమా, లేదా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఇంకా లూజ్ చేసుకోవడం లాంటిది చేయకండి. సో నమ్మకంగా ఉండండి. ఓకేనా? ట్రస్ట్ చేయండి, యూనివర్స్ని నమ్మండి. ఓకే, తప్పకుండా మీకు మంచి జరుగుతుందన్నమాట. అండ్ అలాగే మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి. అన్ని సంవత్సరాలు కష్టపడిన దానికి ఇప్పుడు దీని ప్రతిఫలం అనేది ఇంకా లైఫ్ లాంగ్ మీకు తోడుగా ఉంటుందన్నమాట. అలాంటి స్టెబిలిటీ ఏదో మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ అలాగే మీ లైఫ్లో ఒకవేళ రిలేషన్షిప్ వైజ్గా చూసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మీకు సెక్యూరిటీ ఇచ్చే పర్సన్ అనమాట తను. ఓకే, అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ ఒకవేళ మీరు సింగిల్ చూసినట్లయితే పర్సన్ మీకు లైఫ్ పార్ట్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? తనతో మీకు మ్యారేజ్ జరగడము అండ్ మేబీ ఇక్కడ కిడ్ కూడా కలగొచ్చు, మీకు చాలా బాగుంటారనమాట. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా మేబీ ఇక్కడ కిడ్ అవ్వట్లేదండి, సో కిడ్ వలన మేమిద్దరం సపరేషన్లో ఉన్నాము అండ్ ఇంకా డివోర్స్ లాంటిది లేదా కోర్ట్ కేసెస్ లాంటిది జరుగుతున్నాయంటే చూడండి, ఇప్పుడు యూనివర్స్ టైం అన్నమాట ఇది. ఇప్పుడు మీకు కిడ్ అనేది కలిగే టైం అనేది ఇది అన్నట్టుగా చూపిస్తుంది నాకు. ఓకే, మీ లైఫ్లో అయితే కిడ్ అయితే ఉన్నారండి, మాకు పిల్లలు అనేది కలగట్లేదండి, సో పిల్లల వలన మేము చాలా సపరేషన్లో ఉన్నాం అనుకునే వరకు కిడ్ అయితే ఉన్నారు. ఓకే, కానీ ఓపికని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, ఓపిక పట్టిన వరకు
ఇంకా కొన్ని రోజులలో గుడ్ న్యూస్ వింటారు. ఓకే. కానీ ఇప్పుడు మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు. సో, చాలా కోర్ట్ కేసెస్ జరుగుతున్నాయి. లేదా ఈ పర్సన్ వేరే పర్సన్‌ని చూస్ చేసుకున్నారు. ఇలాంటి వారికి ఏం చేయలేమండి. ఓకే. తన కర్మకి తనని వదిలేసేయండి అని నేను చెప్తాను. ఓకే. కట్ డౌన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కట్ డౌన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి. మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తను ఈ కనెక్షన్‌ని కట్ చేసుకోవాలి అనే ఆలోచనలో కొంతమంది ఉండి ఉంటారు. ఓకేనా? అండ్ కొంతమంది మీరు సెపరేషన్‌లో ఉన్నారు. ఈ పర్సన్ వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ తను పెట్టట్లేదు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీరేమో ఈ కనెక్షన్‌లో మళ్ళీ రీబర్త్ కావాలి అండ్ మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి అని మీరు యూనివర్స్‌ని ప్రేయర్ చేస్తున్నారు. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. మీ కెరియర్ వైస్‌గా కూడా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మేబీ ఎప్పుడో మార్నింగ్ ఒక పనికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 8:00 రావడము, లేదా 9కి రావడము, అక్కడ మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకోవడము, అదంతా బ్యాలెన్స్ అనేది మీరు చేసుకుంటూ ఇంక ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి అనే కొంచెం హోప్‌తో కూడా మీరు ఉన్నారు. కానీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు అనే బాధలో కూడా మీరు ఉన్నారనమాట. ఓకే. ఈ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. తను ఎందుకో మీ మనసు మీకు ఆల్రెడీ చెప్తుంది. ఈ పర్సన్ ఎందుకో ఈ రిలేషన్‌షిప్‌ని తను కట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఇక మీతో బంధాన్ని తను స్టాప్ చేసేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అందుకని ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. ఓకే. మీ మనసు ఆల్రెడీ మీకు అన్నీ చెప్తుందండి. ఎందుకంటే మీరు నిన్న మొన్నటి నుంచి టారో రీడింగ్ చూడట్లేదు. మీరు 3-4 ఇయర్స్ నుంచి చూస్తా ఉన్నారంటే ఒక మనిషి మనసుని చదవగల ఈజీ టాలెంట్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? సో, కాబట్టి మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ ఆహ్, ఇప్పుడు ఈ కనెక్షన్ మీద తను అంత ఇంట్రెస్టెడ్‌గా లేరు అనే విషయం మీకు అర్థమవుతా ఉండొచ్చు. అవునా? కాదా? ఇది స్పిరిచువల్ కనెక్షన్ అయి ఉంటుందండి. మీది మీ పర్సన్‌ది. అండ్ మీరు మీ లైఫ్‌లో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే మీరు మీ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటున్నారు. అండ్ మీ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. అన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. అండ్ అలాగే ఒక స్టార్ లాగా కూడా ఉన్నారనమాట. ఎక్కడ మీరు కుంగిపోవట్లేదు, కుమిలిపోవట్లేదు. ఒక స్టార్ లాగా నిలబడుతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అస్కెండింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. మీకు ఇప్పుడు న్యూ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి మీ లైఫ్‌లో. ఇప్పుడు మీరెలా ఉండబోతున్నారంటే, నేను ఈ పర్సన్‌కి ఎంతో చేశాను. కానీ ఈ పర్సన్ నాకేమిచ్చారు? అన్నట్టుగా మీరు కంపారిజన్ చేస్తారనమాట. అప్పుడు మీరు చేంజ్ అవుతారు. ఓకేనా? ఎందుకంటే ఆ పర్సన్ ఏమిచ్చినా, ఏమి ఇవ్వకపోయినా, సో నాతో మాట్లాడితే చాలు, నేను తనకిచ్చానా, తను యాక్సెప్ట్ చేశారా అలా కాదు. అలా చేస్తేనే మిమ్మల్ని పర్సన్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరో గురించి ప్రతిసారి మీరు తక్కువ చేసుకోవడము, తక్కువగా ఉండడం అది కరెక్ట్ కాదనమాట. సో, కాబట్టి ఇక్కడ అదే జస్టిస్ కార్డొచ్చింది. నేనెంతో చేశాను ఈ కనెక్షన్‌లో. నేనెంతో ఎఫర్ట్స్ పెట్టాను. కానీ పర్సన్ నాకేమిచ్చారు? తను ఎంతవరకు నాతో లాయల్‌గా ఉన్నారు? ఎంతవరకు ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టారు? అనే విషయం మీరు తెలుసుకుంటే తప్పకుండా ఈ పర్సన్‌ని మీరే దూరం పెట్టేస్తారనమాట. మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. ఈ పర్సన్‌తో మీరు ఎలా ఉన్నారు? ఏంటిది? తను ఎలా ఉన్నారు మీ పట్ల అన్నట్టుగా. నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ తను ఏదో ఆశించి ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చి ఉండాలి. ఓకే. తను కొన్ని బెనిఫిట్స్ కోసం ఈ పర్సన్ వచ్చి ఉండాలి. అండ్ ఏదో ఈ పర్సన్ తీసుకొని వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకున్నారు. అండ్ అలాగే ఈ పర్సన్ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్‌కి తను వాల్యూ ఇవ్వలేదు. అండ్ మీరు ఏమైపోతారు? మీరు బాధపడతారా? ఏడుస్తారా? ఈ పర్సన్ అర్థం చేసుకోలేరు. ఓకే. తన కోసం తను వచ్చారు. తన కోసం తను తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ పర్సన్ ఎక్కడ గూడా ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచించలేదు. మీరు భ్రమపడుతున్నారు. ఈ పర్సన్ తను మీ పట్ల ఏదైనా చేసి ఉంటే, ఏదైనా విషయంలో తను మీకు హెల్ప్ చేసి ఉంటే,
సో మీరు ఆ గండం నుంచి బయటకి వెళ్తే సో తనకి కావాల్సినవి మీరు చేస్తారు. ఓకేనా? అలా ఈ పర్సన్ తన గురించి తనే చేశారు కానీ మీ హ్యాపీనెస్ కోసం ఈ పర్సన్ ఎలాంటి వర్క్ అయితే చేయలేదండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే. కాబట్టి యూనివర్స్ అదే చెప్తున్నారనమాట. ఒకసారి ఆలోచించుకో పిచ్చి మొద్దు. ఒకసారి నువ్వు ఎలా ఉన్నావు నీ లైఫ్‌లో? నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉండేదానివి? అండ్ నువ్వు ఎక్కడ ఉండేవాడివి? ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? అన్నట్టుగా యూనివర్స్ మీ కళ్ళకి కట్టేటట్టుగా ఏదో క్లారిటీ అనేది మీ ముందుకి తీసుకొస్తున్నారనమాట. ఓకేనా? అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ అలాగే కొంతమంది ఆల్రెడీ మీరు తెలుసుకున్నారండి. మీరు ఏంటో మీరు నిరూపించుకున్నారు. మీరు ఏంటిదో మీరు చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తున్నారంటే మేబీ మీ పర్సన్ ఒకవేళ మీకు అప్రోచ్ అవ్వాలి అని అనుకునే పర్సన్‌కి ధైర్యం అనేది సాలదు. ఎందుకంటే తన విషయంలో మీరు చాలా బాధపడ్డారు. మీరు చాలా ఏడ్చారు. మీరు చాలా కుమిలిపోయారు. మిమ్మల్ని మీరు చాలా సార్లు ఈ పర్సన్ దగ్గర తక్కువ చేసుకున్నారు. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారంటే లేదు. పైగా ఈ పర్సన్ తెప్పి పొడవడం లాంటిది చేసి ఉంటారనమాట. ఎక్కడ ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచించలేదు. ఓకేనా? ఇప్పుడు మీ ఎనర్జీ కొంతమందికి ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. అంటే మీరు ఎవరిని దగ్గర రానివ్వట్లేదు. అండ్ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నారు. అండ్ మీ లైఫ్‌లో మీరు ఎలా ఉండాలి? అంత స్ట్రాంగ్‌గా మీరు ఉంటున్నారనమాట. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్‌ని నేను నమ్మించలేను. అండ్ ఈ పర్సన్‌కి నేను అప్రోచ్ అవ్వలేను. ఆ ఎనర్జీని తట్టుకోవడం అంత ఈజీ కాదు అని ఈ పర్సన్‌కి కూడా అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది కాబట్టి తను మిమ్మల్ని ఎక్కువ, తక్కువ అన్నట్టుగా చూపించారు. ఓకే. తను సరి సమానంగా ఈ పర్సన్ చూపించలేదనమాట. మీకు జస్టిస్ అనేది పర్సన్ ఇవ్వలేదు. ఓకే. సో, తను అదే అనుకుంటున్నారనమాట. ఓకే. నేను ఎన్నో చేశాను ఈ పర్సన్‌కి ఎక్కువ, తక్కువ అన్నట్టుగా ఈ పర్సన్‌ని తీసుకెళ్ళి ఎక్కడో లాస్ట్‌లో పడేయడము అండ్ అవసరం తీరగానే ఈ పర్సన్‌తో మాట్లాడడము. చూడండి నిజంగా లవ్ చేసి ఉంటే ఈ పర్సన్ నిజంగా మేబీ 1 వీక్ ఒకసారైనా కాల్ చేయడమా, మాట్లాడమా అలా చేస్తారు కదా! కానీ నెలల తరబడి ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వట్లేదు, కాల్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. ఎప్పుడో ఒకసారి మాట్లాడడం మేబీ 6 మంత్‌లో 2 టైమ్స్ అండ్ 1 టైమ్ ఇలా మాట్లాడుతున్నారంటే ఈ పర్సన్ తను లాయల్ పర్సన్ కాదు. ఈ పర్సన్‌ని నమ్మాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే. తను కేవలం తన అవసరం కోసమే ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. అలాగే మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీ ఎనర్జీ ఎలా ఉంది? అన్నట్టుగా ఈ పర్సన్ తెలుసుకోవడానికి అప్పుడప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని స్కాన్ చేయడం లాంటిది చేస్తున్నారు. ఓకేనా? మీరు అనవసరంగా ఈ పర్సన్‌ని నమ్మి మళ్ళీ ఈ పర్సన్ కాల్ చేయగానే ప్రేమగా మాట్లాడకండి. తను లేకున్నా ఏమీ ఫరక్ పడదు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగానే ఉంటున్నారు అన్నట్టుగా చూపించండి చాలు. ఓకే. మీ లైఫ్ తప్పకుండా చేంజ్ అవుతుందండి. ఓకే. మాస్క్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మాస్క్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. చెప్పాను కదా! ఈ పర్సన్ మాస్క్ వేసుకొని మీతో ఆడుకున్నారు. మీ ఎమోషన్స్‌తో ఆడుకున్నారు. మీ ఫీలింగ్స్‌తో ఆడుకున్నారు ఈ పర్సన్ అనేది చూపిస్తుంది. ఓకే. దాని వలన మీరు చాలా సఫర్ అయ్యారు ఇక్కడ. 9 ఆఫ్ సోర్డ్స్ అండి. ఈ పర్సన్ మాస్క్ వేసుకున్నారు. ఈ మాస్క్ వెనుకల ఉన్న పరమార్థం మీరు తెలుసుకోక ఇక్కడ చాలా ప్రేమని అందించారు. ఒక మదర్ లవ్ ఈ పర్సన్‌కి ఇచ్చారు. చాలా గిఫ్టులు ఇచ్చారు. తన సంతోషం కోసం మీరు చాలా చేశారు. మీ గురించి మీరు టైం తీసుకోలేదు. మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకోలేదనమాట. మీ గురించి మీరు కేర్ తీసుకోలేదు. కానీ ఈ పర్సన్ గురించి చాలా చేశారు. కానీ ఈ పర్సన్ మాస్క్‌లో ఉన్నారు. తన మాస్క్ అనేది మీకిప్పుడు అర్థమవుతా ఉండొచ్చు. ఓకే. దాని వలన మీరు చాలామంది సఫర్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందనమాట. ఓకే. చాలా సఫర్ అవుతున్నారు. సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. పీడకలలు మీకు వేధిస్తా ఉండొచ్చు. అండ్ దేని మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎలాంటి వర్క్ కూడా చేయలేకపోతున్నారు. మీ లైఫ్‌లో మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ అలాగే ఇప్పుడు చాలా మందికేంటంటే ఈ పర్సన్ నిజ స్వరూపం కూడా బయటపడబోతుందనమాట. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ క్యారెక్టర్ ఎలాంటిది అనేది మీకు అర్థమవుతుందనమాట. కొంతమందికి అర్థమై ఉంటుంది. కొంతమందికి ఇంకా అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మీరనుకున్న పర్సన్ కాదు. ఈ పర్సన్ లాయల్ పర్సన్ కాదు. చాలా డెవిల్ పర్సన్ ఆర్ ఈ పర్సన్ మీ ముందు మంచిగున్నట్టుగా ఉండి వెనకాల గోతులు తవ్వే పర్సన్ అనమాట అందరి వెనకాల. ఓకే. అలాంటి పర్సన్ కాబట్టి సో, ఈ పర్సన్ అంత గుడ్ పర్సన్ అయితే కాదండి. నాకెందుకు ఈ పర్సన్ లాయల్ పర్సన్ కాదు. తను ట్రూగా ఉండరు. అండ్ ఈ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే పర్సన్ కావచ్చు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, తన లైఫ్‌లో ఏం జరుగుతున్నాయి అనేది ఈ పర్సన్ మీతో షేర్ చేసుకోరు. మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నాయి అని ఈ పర్సన్ ప్రతిదీ తను తెలుసుకుంటారనమాట. ఓకేనా? ఈ పర్సన్‌కి మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని ప్రతిదీ తనకి కావాలి. కానీ తన లైఫ్ గురించి ఈ పర్సన్ షేర్ చేసుకోరు ఎప్పుడు గూడా. ఓకే.
ఈ పర్సన్ అంత నమ్మదగిన వ్యక్తి అయితే కాదండి ఇక్కడ. ఎందుకంటే మీరు చాలామంది ఈ పర్సన్ని జెన్యూన్గా లవ్ చేసి ఉంటారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు జెన్యూన్గా ఉండి ఉంటారు. కానీ మీ పర్సన్ మాత్రం ఈ పర్సన్ అంత మంచివారైతే కాదు. తను ఒక మాస్క్లో బతుకుతున్నారు ఈ పర్సన్. ఆ మాస్క్ అనేది మీకు తప్పకుండా తెలిసి రాబోతుంది, అది తొందరలోనే. ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఒకవేళ ఆల్రెడీ తను వేసుకున్న మాస్క్ మీకు అర్థమైంది అంటే ఈ పర్సన్ లాయల్ పర్సన్ కాదు, అంత నమ్మదగిన వ్యక్తి కాదు అని మీకు అర్థమై ఉంటుంది. కొంతమందికి మేబీ ఒక 50% వారికి అర్థమైందండి ఈ పర్సన్. తను ఇప్పుడు ఏంటంటే మీ ఎనర్జీ ఇప్పుడు చాలా హైలో ఉంది. అండ్ అలాగే ఈ పర్సన్ మళ్ళీ మీ లవ్ అనేది కావాలి. అండ్ మీ ఇంటెన్షన్ మొత్తం తన మీదే ఉండాలి. మళ్ళీ మీరు తన గురించి ఆలోచించాలి. మీ లవ్ అండ్ కేర్ అనేది పర్సన్‌కి కావాలి. సో, మళ్ళీ ఇలాంటి మాస్క్ అనేది వేసుకొని రావాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ తను రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, చారియట్ నాకు రివర్స్‌లో కనిపిస్తుంది. పర్సన్ రావాలి అని అనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే తనని మీరిప్పుడు నమ్మరు అనే పరిస్థితిలో, అనే పొజిషన్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. నమ్మించలేను ఈ పర్సన్‌ని అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మిర్రర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మిర్రర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్‌తో మీరు చాలా కలలుగానే ఉన్నారండి. కానీ అవన్నీ మేబీ ఒకటేసారి కొలాప్స్ అయ్యేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అలాగే ఈ పర్సన్ తన రియాలిటీ ఏంటిది, ఈ పర్సన్ తన రియల్ ఫేస్ ఏదో ఈ పర్సన్‌కి మీకు తెలిసిందనమాట. తన రియల్ ఫేస్ ఏంటిది, తన గుణం ఏంటిది అనేది మీకు తెలిసేసరికి మీరు కుమిలిపోతున్నారు. సో, తనతో కన్న కలలన్నీ ఒకటేసారి కళ్ళ ముందని కొలాప్స్ అయ్యేసరికి అది మీరు తట్టుకోలేకపోతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందండి. ఓకే. మీరు తట్టుకోలేకపోతున్నారు. చాలా బాధలో ఉన్నారు. అండ్ ఎంతో కలలు కన్నాను కదా ఈ పర్సన్‌తో. ఈ విధంగా మోసం చేస్తారు అని అనుకోలేదు. లేదా ఈ పర్సన్ మీకు ప్రయారిటీ ఇవ్వకపోవడం. ఈ పర్సన్ తన మనసులో నేను లేనా? అందుకనే ఈ పర్సన్ టైం ఇవ్వట్లేదా? తను తన లైఫ్‌లో అదర్ పర్సన్‌తో ఉన్నారా? అనే డౌట్స్ మీకు కలగడము. అండ్ చాలా భయంలో మీరు ఉన్నారండి. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారు అనే భయంలో, బాధలో మీరు కనిపిస్తున్నారు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అండ్ వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్‌లో. అండ్ ఈ పర్సన్ వల్లనే ఎక్కువ హర్ట్ అవుతున్నారనమాట. ఓకే. అండ్ అలాగే ఈ పర్సన్ ఏ విధంగా మోసం చేశారు అనే నిజాన్ని మీరు డైజెషన్ చేసుకోలేకపోతున్నారనమాట. మేబీ ఈ పర్సన్‌ని చాలా నమ్మి ఉంటారండి. మీ మదర్, మీ ఫాదర్, మీ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఎవ్వరి మీద లేనంత నమ్మకం ఈ పర్సన్ మీద పెట్టి ఉంటారు. కానీ ఆ పర్సన్ తను ఏంటంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఈ పర్సన్ మేబీ ఏదో మోసం లాంటిది బయట పడేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ పర్సన్‌ని మీ కళ్ళారా మీరు ఆ విధంగా చూడడం. మేబీ తను మీ ముందే అదర్ పర్సన్‌తో మాట్లాడమా, లేదా ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేస్తున్నారు, లేదా మీ మీద ఈ పర్సన్‌కి ఇలాంటి ఉద్దేశ్యం ఉంది, ఇలాంటి ఒపీనియన్ ఉంది. అండ్ ఈ పర్సన్ మీకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో, మీరే ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ పర్సన్ మీద ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇలాంటివన్నమాట. మీ వైపు నుంచి మీరు చాలా నమ్ముతున్నారు. కానీ ఆ పర్సన్‌కి మాత్రం మీలాగా తనకి లేదు. తనకి మీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. ఒక ఫ్రెండ్ ఆర్ లవర్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటి ఫీలింగ్స్ ఈ పర్సన్‌కి లేదనమాట మీ మీద. కాబట్టే మీరు అరే! నేను ఇంత గుడ్డిగా నమ్మానా? నేను ఇలాంటి ఇల్యూషన్‌లో ఉన్నానా ఇంక ఈ పర్సన్ విషయంలో అన్నట్టుగా మీకు అర్థమవుతుందనమాట. ఓకే. అది గూడా బయటపడేసరికి, అలా మీకు తెలిసేసరికి మీరెందుకో చాలా బాధలో ఉన్నారండి. తట్టుకోలేకపోతున్నారనమాట. ఓకే. సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి. సెల్ఫ్ ఇండులెన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి.
ఈ పర్సన్ మీతో చాలా అబద్ధాలు ఆడి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. అండ్ ఈ పర్సన్ మీ వెనకాల తను చాలా గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉండొచ్చు. ఏదో ట్రూత్ లాంటిది రివీల్ అయిందండి ఈ పర్సన్‌కి సంబంధించింది. నిన్న లేదా ఈరోజు చాలామందికి మీ పర్సన్‌కి సంబంధించిన ఏదైనా విషయం అనేది బయటపడే ఛాన్స్ ఉంటుంది. దాని వలన మీరు సో, ఇంకా ఈ పర్సన్ ఇలాంటి వారా అన్నట్టుగా మీకు అర్థమవుతుందనమాట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొంచెం మీరు స్టక్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ పర్సన్ తన ప్రయారిటీస్ అనేది వేరే ఉన్నాయండి. మీ పర్సన్ ప్రయారిటీస్ అనేది వేరే ఉన్నాయి మీరు కాకుండా. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక చీకటి ప్రదేశంలో ఉంచేసినట్టుగా మీకు ఎలాంటి వెలుతురు అనేది కనిపించకుండా ఈ పర్సన్ అంటే తన నిజ స్వరూపం, తన క్యారెక్టరు, తను ఎలాంటి వారు ఈ పర్సన్ మీకు ఎలాంటివి కూడా తెలియనీయకుండా ఈ పర్సన్ మీతో తను ఆ విధంగా బిహేవ్ చేసి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అంటే చాలా తెలివిగా ఈ పర్సన్ ప్రవర్తించారు ఇన్ని రోజులు. సో, తన నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. చాలా టాలెంటెడ్ పర్సనే ఉంటారండి పర్సన్. ఎందుకంటే తను తన లైఫ్‌లో మీరు తన మీద ఎలాంటి విధంగా కూడా డౌట్ పడకుండా ఈ పర్సన్ తను చాలా జాగ్రత్తలైతే తీసుకున్నారండి పర్సన్. మరి ఈ రీడింగ్ ఎవరికి రెజొనేట్ అవుతుందో అండ్ ఈ పర్సన్ అండ్ ఈ రీడింగ్ ఎవరి దగ్గరికి చేరుతుందో, మరి ఎవరి కోసం ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో, మరి కామెంట్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ పర్సన్ విషయంలో మీకు చాలా క్లారిటీ రాబోతుంది. ఈ పర్సన్‌ని ఇంత నమ్మాను కదా అన్నట్టుగా అనిపిస్తుంది మీకు. అండ్ ఇలాంటి పర్సన్ నమ్మింది అనే విధంగా కూడా అనిపిస్తుందనమాట. ఓకే. అలాంటి సీక్రెట్స్ అనేది కూడా బయటకి రావచ్చు మీ పర్సన్‌కి సంబంధించింది. ఓకే. బ్రోకెన్ హార్ట్ అండి. సారీ, హార్ట్ బ్రోకెన్ అండి. ఈ పర్సన్‌తో చాలా బాధతో బ్రేకప్ అయి ఉంటుందన్నమాట. ఓకే. చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది మీకు. ఈ పర్సన్‌ని నమ్మినందుకు మేబీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారండి. చాలా విషయాలలో మీరు ఈ పర్సన్ మీద ఒక ప్రేమ మాత్రమే పంచారు. చాలా గుడ్డిగా నమ్మారు. కానీ పర్సన్ తను చేయాల్సిన పని అంతా వెనకాల నుంచి చేసుకుంటా వచ్చారనమాట. మీకు తెలియకుండానే మీరు ఒక ఇల్యూషన్‌లో మీకు తెలియకుండానే మీరు ఒక లోయలో పడిపోయారు. లేదా ఒక చీకటి గదిలో మీరు ఇంకా మీ లైఫ్‌లో ఇంకా వెలుతురు అనేది లేకుండా అలా ఈ పర్సన్ మీ జీవితాన్ని తను కమ్మేశారు అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి. ద డెవిల్ అన్నమాట. ఓకే. ఈ డెవిల్ పర్సన్ చూడండి తనకి కొమ్ములున్నాయి. తనకిక్కడ సంఖ్యలతో కట్టేస్తున్నారు ఎవరో. అండ్ ఈ పర్సన్ కూడా వేరే వారిని కట్టేస్తా ఉండొచ్చు. వారు వదిలించుకోకుండా. మేబీ మీ పర్సన్ మీ పట్ల కూడా తను అలాగే చేశారండి. మీ వెనకాల తను ఎన్నైతే చేయాలో అన్నీ చేస్తా వచ్చారు. కానీ ఈ పర్సన్ తన లైఫ్ అనేది వేరు. మీకు చూపించింది వేరు. ఓకేనా. మీరు నమ్మిన వ్యక్తి అండ్ తను రియాలిటీ అనేది తనది వేరనమాట. తన ప్రయారిటీస్ వేరు. సో, అలా మీరు చాలా హార్ట్ బ్రేక్ అవ్వచ్చు మీకు. కాబట్టి కొంచెం జాగ్రత్త అండి. ఓకే. మీరు చాలా మోసపోయారు ఈ పర్సన్‌ని నమ్మి అన్నట్టుగా చూపిస్తుంది తను. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్ కూడా ఉంటే, ఈ పర్సన్ చాలా మూర్ఖత్వం గల పర్సన్. అండ్ తను మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తారు. మిమ్మల్ని పర్సన్ గెలవనియ్యరు. మీకు ఫ్రీడమ్ ఇవ్వరు. ఎప్పుడూ కంట్రోల్ చేస్తూనే ఉంటారనమాట. మీకు అసలు ఫ్రీడమ్ అనేది ఈ పర్సన్ ఇవ్వరు. ఓకే. అలా కూడా మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. అండ్ ఒక డెవిల్ పర్సన్ చేతిలో మీ జీవితం ఇరుక్కొని ఇప్పుడు మీకు ఇంకా అక్కడి నుంచి బయటకు రాలేక, అక్కడ ఉండలేక ఆ విధంగా కూడా మీరు చాలామంది సఫర్ అవుతా ఉండొచ్చు. సో, మీరు కొంచెం ప్రేమ అనేది మీరు కోరుకుంటున్నారు. కానీ అది కూడా దక్కకుండా ఈ పర్సన్ అన్నిటికి అడ్డుపడతా ఉండొచ్చు అనే విధంగా కూడా మెసేజ్ ఉందన్నమాట. ఓకే. మరి ఈ రీడింగ్ ఎవరికి రీచ్ అవుతుందో, ఈ రీడింగ్ యూనివర్స్ ఎవరికి పంపిస్తున్నారో నాకైతే తెలియదు. పిక్చర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. పిక్చర్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. నిన్న కూడా చాలా హార్ట్ బ్రేక్సే వచ్చాయి. మరి ఎందుకు? ఓకే. ఈ పర్సన్ ఏదో కావాలనే చేస్తున్నారండి ఇక్కడ. ఒక చిన్న మాట చెప్తానండి నేను. ఈ పర్సన్ ఒక
ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్ అయి ఉంటారు. ఓకే. కానీ నిజం చెప్పాలంటే వీడు ఒక పెద్ద బిచ్చగాడు అని గూడా చెప్పొచ్చు. ఎందుకంటే తను ఒక ఎంపరర్. కానీ తన బట్టలు చినిగిపోయిన బట్టలు, తన కాళ్ళకి షూస్ చూడండి. తను ఆహ్, ఏంటంటే తన డ్రెసింగ్ స్టైల్ అయితే ఏమి బాగోలేదు. ఓకే. సారీ అండి బిచ్చగాడన్నందుకు. బట్ ఇక్కడ అంత కోపమైతే ఉందనమాట. ఇలాంటి వ్యక్తి గురించి మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకుంటున్నారు. మీరు ఇంకా ఈ ప్రాణం ఉంటుందా? లేదా? అనే సిట్యుయేషన్‌లో మీరు ఈ పర్సన్ వలన ఉంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ వీరే పెద్ద దరిద్రులు. సో, వీరి వలన మీరు ఇంత బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే. చాలా హార్ట్ బ్రేక్ అనేది ఉంది ఇక్కడ. మీకు చాలా హార్ట్ బ్రేక్ చేస్తున్నారు. ఇలాంటి వారి గురించి మీరెందుకు బాధపడుతున్నారు? నిజంగా ఇలాంటి వారు నా కళ్ళెదుట ఉంటే మాత్రం రఫా రఫా అని చెంపల మీద వాయిస్తూనే ఉంటానండి. అంత అంత కోపమైతే ఉంటుంది నాకు. నిజంగా ఒక పర్సన్ లైఫ్‌లో వెళ్లారంటే జెన్యూన్‌గా ఉండాలి. అండ్ ఆ పర్సన్‌తో లైఫ్ లాంగ్ ఉంటేనే అలాంటి లైఫ్‌లోకి వెళ్ళాలి. లేదా ఇలాంటి అవసరం కోసం రావడము, ఇబ్బంది పెట్టడము అండ్ ఎమోషనల్లీ వాళ్ళకి లాక్ చేయడము, తర్వాత ఈ పర్సన్ మోసం చేయడము, కర్మ అయితే వదలదండి. ఇది ఒకవేళ మీరు జెన్యూన్‌గా ఈ పర్సన్‌ని లవ్ చేసి ఉంటే కర్మ మాత్రం వీళ్ళని వదలదు. ఓకే. సో, కాబట్టి మీరు ఈ హార్ట్ బ్రేక్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీతో బంధాన్ని గూడా తను ఎండ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారు. మీరు ప్రెజెంట్ చాలా బాధలో ఉన్నారు, ఏడుస్తున్నారు. మీరు ఒకవేళ మిర్రర్ ముందు గూడా నుంచొని ఏడుస్తా ఉండొచ్చు అన్నట్టు. కానీ మీరు వీరి వలన బాధపడుతున్నారంటే మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ గాయమైతే తలిగింది. ఎందుకంటే 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కాబట్టి, ఈ పర్సన్ వలన మీకు చాలా గాయం తలిగింది. గాయం అవుతుంది మీ మనసుకి. ఓకే. మేబీ ఇంకా ఈ పర్సన్ కావాలని ఇంకా ఎక్కువ చేస్తా ఉండొచ్చు మీ ముందు. కానీ సో, తప్పకుండా యూనివర్స్ అనేది ఎక్కడ బుద్ధి చెప్పాలి, వీళ్ళని ఎక్కడ లాక్ చేయాలి, ఎక్కడ తొక్కాలి అనేది యూనివర్స్ చూసుకుంటారు. కాబట్టి మీ లైఫ్‌లో మీరు మీ రొటీన్ వర్క్స్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. సో, యూనివర్సే వారికి గట్టిగా బుద్ధి చెప్తారు. ఓకేనా? చాలా బాధలో ఉన్నారండి. పాపం అనిపిస్తుంది నాకెందుకో ఈ కార్డ్స్ చూస్తుంటే. తప్పకుండా మీరు ఈ హార్ట్ బ్రేక్ నుంచి బయటకొస్తారండి. మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారు ఉండొచ్చు. అండ్ వృషభం, కన్య, మకర రాశి వారు ఉండొచ్చు. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారై ఉండొచ్చనమాట. ఓకే. ఇవే ఉన్నాయండి. ఓకే. వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఓకే. ఈ రాశులలో మీ పర్సన్ కూడా ఉంటారనమాట. కొంతమందికి రాశులు తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! అందుకే చెప్పాను. మరి రాశిలో ఉండాల్సిన అవసరం అయితే లేదు. బట్ కొంతమందికి రాశులు కూడా చెప్తే బావుంటుంది. ఎవరో ఒకరి మనసులో ఉంటుంది కదా! అందుకనే చెప్పాను. ఇప్పుడు అన్ని రాశుల వరకి ఎలా ఉంది చూద్దాము. ఓకేనా? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉంది చూసి తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉంది? మేషరాశి వారు మీరు చాలా హెడేక్‌గా ఫీల్ అవుతా ఉండొచ్చు. అండ్ ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీ లైఫ్‌లో. ఓకే. లేదా కెరియర్ విషయంలో డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండొచ్చు. అండ్ మీ లైఫ్‌లో ఉన్న వారితో మీరు చాలామంది విసిగిపోతున్నారు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్‌లో టవర్ పడుతుంది. కాంటాక్ట్‌లో ఉంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్తారు. నో కాంటాక్ట్‌లో ఉంటారంటే కాంటాక్ట్‌లోకి రాబోతున్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లో ఈరోజు చేంజెస్ అనేది చూపిస్తుంది నాకు. ఓకే. అండ్ మిథున రాశి వారు 4 ఆఫ్ సోర్డ్స్ అండి. ఈరోజు మీరు ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారనమాట. టైం దొరికితే చాలు హాయిగా పడుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ కొంచెం లేజీగా అనిపిస్తా ఉంటుందండి మిథున రాశి వారికి. అండ్ కర్కాటక రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు. చాలా బావుంటుంది మీ లైఫ్ ఈరోజు. అండ్ రీయూనియన్ ఉంటుంది.
అండ్ ఒక స్టార్ లాగా ఆ పొజిషన్‌లో మీరు ఉంటారు ఈరోజు. ఓకే. సింహరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. అండ్ మీ లైఫ్‌లో ఒకవేళ నెగటివిటీ ఉందంటే అదంతా ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్స్ కూడా అవ్వబోతుంది. చాలా బావుంటారు మీరు. అండ్ కన్యా రాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉంటారు. అండ్ తులా రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీరు. 24/7 ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతా ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీరు చాలా స్ట్రాంగ్‌గా ఏదో నిర్ణయం అయితే తీసుకుంటారు. అంటే మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారండి మీరు. అండ్ ధనుస్సు రాశి వారు ద వరల్డ్ అండి మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు. చాలా హ్యాపీగా ఉంటారు. మకర రాశి వారు మీకు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది రావచ్చండి ఈరోజు. ఏదైనా గుడ్ న్యూస్ అనేది వినొచ్చు. చిన్న ఆఫర్ లాంటిది లేదా ఎవరైనా కాంటాక్ట్ కూడా అవ్వచ్చనమాట. ఓకే. కానీ మీకు అది అంత ఇష్టం ఉండదనమాట. ఓకే. అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఎవరితో మాట్లాడాలి లేదా ఇలాంటివి రిసీవ్ చేసుకోవాలి ఇదంతా ఉండదనమాట ఎక్కువగా ఇంట్రెస్ట్. ఓకే. అండ్ కుంభరాశి వారు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. రీయూనియన్ ఉందనమాట మీ పాస్ట్ పర్సన్‌తో. ఓకే. అండ్ మీనరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉండొచ్చండి ఈరోజు. ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటిది కూడా ఉండొచ్చు మీ లైఫ్‌లో. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లైమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. దాని వలన ఇంకా నాకెంతో సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ అలాగే చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరూ బాయ్ అండ్ టేక్ కేర్.